ఈ ఒక్క రోజులో ఒక 1500 ఐ లవ్ యూలు నింట ఒక 1000 అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా. నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు. మావాడు అనుకుంటేనే మనం కొడుతున్నాం అంటే. నేను ఎన్నో వీడియోలు చూస్తా, ఎంతోమంది బామ్మలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు. నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని, డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ, ఓ పని పెట్టుకొని కూర్చున్నారు. అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు. అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా, మన వీడియోలు ఎక్కిస్తుంటారు, పిఆర్ చేస్తుంటారు, అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే, ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, కింగ్డమ్ కొనలేదు ఆయన, మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తుండారే యుఎస్లో బుకింగ్స్ ఎట్లున్నాయిరా, ఎయిరా, హైప్ ట్వీట్లు ఏరా, విజయ్ దేవరకొండ రిడెంప్షన్, గౌతమ్ తిన్నూరి మార్క్ సినిమా, అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్, నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా, ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు. ఆయనకేం రాదు. వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన గురించి. తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు, నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి. కొన్ని మెసేజ్లు వాళ్ళవి, అరే అన్నకి ఎట్టుపడాలరా, సారీ కొండన్నకి ఎట్టుపడాలరా అరే అని, వాళ్ళేవో ఇట్లా సినిమా ఇట్లుంది, కలెక్షన్ అట్లుంటుంది, టికెట్ ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే, మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి, వాళ్ళ ఫోటోలు కాదు, మన సూపర్ స్టార్లు, ఐకన్ స్టార్, టైగర్, అంత మన హీరోల ఫోటోలు. అరే ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు, ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు. మీ అందరినీ నేను నా లైఫ్లో 1% మీ అందరిలో కూడా నేను కలవలేను. అట్లుంది లైఫ్. అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు, మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని. మీ అందరికీ నేను విజయ్ దేవరకొండలా తెలుసు కానీ స్టేజ్ బయట, థియేటర్ బయట, మా ఇంట్లో ఎట్లుంటా, మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా, మనుషులతో ఎట్లుంటా, చాలామందికి అది తెలవడం ఇంపాసిబుల్. అయినా ఇంత ప్రేమిస్తారు, ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా, నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు. మళ్ళీ మీతో చెప్తా, నేను ఫిక్స్ అయింది రెండే. ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు, దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల. నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తూనే ఉన్నా, కానీ ఇప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి, అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో, ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు, అది నాకు అర్థమైంది. కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే 100% గ్యారంటీడ్. సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్. రెండోది, మీ అందరినీ కలవలేనేమో కానీ నేనున్నంత వరకు, నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా.
ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే పోతా. అది సినిమాల గురించి కాదు, సినిమాలు అవి చేస్తుంటా, కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామో వాట్ ఎవర్ ఐ కెన్ డూ 100% మీ అందరికీ నేను ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో, నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఎవరండి మీరు అన్నాను. బాబు ఫ్యాన్ అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి ఫ్యానా అన్నాను. అవును బాబు, మీరంటే పడి చచ్చిపోతానన్నాడు. ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఏంటి అన్నాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. మీరంటే చచ్చిపోతానన్నాడు. చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను. ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు. అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు చాలామంది 25 సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు. చాలామంది కాలం చేయడం కూడా జరిగింది. చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది. వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి, మా అమ్మగారు శ్రీ శాలిని గారికి, మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా, మా అన్నగారు కీర్తిశేషులు జానకిరామ్ గారికి, మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ, నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పయనం చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I want to thank all my directors and all my producers and all the technicians of all my movies for supporting me, believing in me, loving me. మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు.